నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. ఈరోజు 2024 జూలై 17వ తేదీ బుధవారం నాటి రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు. ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. అనురాధ నక్షత్ర అధిపతి శని. ఇక మేషరాశి గురించి వివరాల్లోకి వెళ్తే, మేషరాశి ముందుగా ఈ మేషరాశి అధిపతి కూడా కుజుడు. ఈ కుజునికి అష్టమ భావంలో చంద్ర సంచారం జరుగుతున్నది. అష్టమ భావాధిపతి కూడా సొంత రాశి కుజుడే వృశ్చిక రాశికి. అయితే ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం 3 నక్షత్రాల వారు ఉంటారు. ఈ రాశుల వారికి కూడా ఈ గోచర ఫలితాలు వర్తిస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఈరోజు వీరికి అష్టమ చంద్ర సంచారం వలన ఆరోగ్యం ప్రభావితం ఎక్కువగా అవుతుంది. ఆరోగ్యానికి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈరోజు ఆకస్మిక ధన సంపాదన కలగవచ్చు, ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు, ఆకస్మిక సమస్యలు కూడా కలగవచ్చు. ఇట్లా ఆకస్మికంగా జరిగే వాటన్నిటికీ కూడా అవకాశాలు ఉంటాయి అనేది కనిపిస్తుంది. ఇక మనీకి సంబంధించిన విషయాలలో కూడా అప్పులను కలిగి ఉంటారు అనేది కనపడుతుంది. ఆరోగ్య విషయాలకి జాగ్రత్త చాలా అవసరం. మరి ప్రేమ మరియు ఆప్యాయతను వ్యక్తపరచడంలో కూడా వీరికి ఈరోజు కొంచెం వివక్తగా ఉంటారు, అంటే పొడిగా ఉంటారు. వీరు భావాలను వ్యక్తం చేయలేరు. సంచారం కారణంగా సంబంధాలలో సమస్య ఏర్పడుతుంది. దీని మూలంగా వీరు బాగా భావోద్వేగరహితంగా ఉండే వీరు తీరుకి, నిర్లిప్తంగా ప్రవర్తించే ప్రవర్తనకి, పనుల్లో అంచనాలను, ఆలోచన ప్రక్రియలో విభేదాలను, అన్నిట్లోనూ కూడా ఇలా ఆలోచన విభేదాలను కూడా తెస్తుంది. అన్నిట్లోనూ ప్రభావం పడుతుంది అనేది కనిపిస్తుంది. అయితే లైంగిక సంబంధాలలో అపఖ్యాతి పాలు అయ్యేది కూడా కనపడుతుంది, లేదా ప్రేమలో మోసపోయేది కూడా ఉండొచ్చు. ఇక భావోద్వేగం మరియు పరిస్థితులలో పోరాటం చేస్తారు ఈరోజు ఎక్కువగా. వీరు గృహ దృష్టి బృహస్పతి దృష్టి చంద్రునిపై ఉందన్న వ్యక్తి అప్పుల బాధతో బాధపడేది కనిపిస్తోంది. అయితే రాజకీయంగా ప్రముఖుల సాంగత్యం కలిగి ఉంటారు ఈరోజు. వారికి సాంగత్యం మూలంగా ఈ మేషరాశి వారికి పెద్దవారితో సాంగత్యంగా ఉంటారు రాజకీయంలో. అయితే పేదవారికి కూడా వీరు సహాయం చేస్తారు. వీరికి ఆ అవకాశం ఉంటుంది. చిన్న విషయాలకి కూడా చాలా చిన్న విషయాలకి కూడా ఎక్కువగా ఉద్రిక్తపడేది కనిపిస్తుంది. దీనిని మీరు ముఖ్యంగా నియంత్రించుకోవాలి ఈరోజు. అయితే ఈరోజు వీరు వాదనలకు దూరంగా ఉండాలి అనేది కూడా కనిపిస్తుంది. కొంత డిప్రెషన్ మరియు ఒత్తిడి కూడా ఉండొచ్చు. మీ మీద మీరు కొన్ని అనవసరమైన భయాలు, ఆందోళనలు కూడా కలిగి ఉండొచ్చు. ఒంటరితనం కనుక ఒంటరితనంగా ఉండే మాట అయితే కనుక నలుగురితో కలిసే విధంగా నలుగురిలో ఉండండి అనేది మీ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి, తగిన స్నేహబంధాలను ఏర్పరచుకోవటానికి కూడా ఈరోజు ప్రయత్నించి చూడండి. ఇక ఆ ప్రమాదం సంభవించే అవకాశం ఉంది ఈ ప్రయాణాలలో, కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేది కూడా తెలుస్తుంది. ఇక ప్రయాణాల్లో ఇబ్బందులు, ప్రమాదాలు సూచిస్తున్నాయి. దీని అర్థంగా ఆటంకాలు కూడా ఉంటాయి. ప్రయాణాలలో ఇబ్బందులు, సమస్యలు పాలవుతారు. కాబట్టి వాయిదా వేసుకోవటం మంచిది. ఈరోజు భాగస్వాముల విద్యార్థులకి మధ్య సమస్యలు ఉండొచ్చు. విద్యార్థులకి అనారోగ్య సమస్యలు, ఉన్నత విద్యకి ఆటంకాలు ఇవన్నీ కూడా ఎదురవుతాయి అనేది చెప్పొచ్చు. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఉండొచ్చు అనేది కూడా చెప్పొచ్చు. ఇక వ్యాపార అభివృద్ధికి అయితే ఈరోజు అంత అనుకూలం కాదు. ఎందుకంటే 9వ భావం వ్యాపార అభివృద్ధికి గురువు, 9వ స్థానం అధిపతి గురువు అయినప్పటికీ 2లో మంచి స్థితిలోనే, అత్యంత తన స్థానంలోనే ఉన్నా కానీ, ఇక చంద్రుడి సంచారం 9వ స్థానానికి 12లో సంచారం జరుగుతుంది. 9కి 12లో సంచారం వల్ల ఇది అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ఆ వ్యాపార అభివృద్ధికి ఈరోజు అనేది
కనపడుతుంది. ఈ చంద్ర సంచారంలో మీలో ఈర్ష్య ద్వేషాలు ప్రబలే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ప్రోద్బలం గ్రహరీత్యా ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్ల విచారంగా గడిపే అవకాశం ఉంటుంది ఈ రోజంతా కూడా. ఈరోజు కాబట్టి మీ స్వయం కృతాపరాధన కాబట్టి దీనిని తప్పించుకునేందుకు ఇతరులతో స్నేహాల సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేసి దీని నుండి బయటపడండి. అయితే కొంతమంది వ్యాపారవేత్తలు వాళ్ళ ప్రాణ స్నేహితుడు సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలను పొందేది కూడా కనపడుతుంది ఈరోజు. కాబట్టి ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడేది ఇక కొంత అవకాశం కల్పిస్తోంది ఈ సంచారం. అది కూడాను ఈరోజు కుటుంబంతో, పిల్లలతో, కుటుంబ సభ్యులతో గడపటం ముఖ్యంగా కనిపిస్తోంది. సంతోషాన్ని, ఉత్తేజాన్ని మళ్ళీ తిరిగి పొందే అవకాశం మీకు కలుగుతుంది. విచారణ నుండి బయటపడటానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో, పిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడపండి. ఈరోజు మీ మూడు స్వింగ్తో మీ కమిట్మెంట్లు ఎవరికి కూడా ఇవ్వకండి అనేది కనిపిస్తుంది. అది నష్టాలను కలుగజేస్తుంది అనేది సూచిస్తోంది. సరైన నిర్ణయాలు ఈరోజు తీసుకోలేరు కాబట్టి ఏ కమిట్మెంట్ ఎవరికి ఇవ్వద్దు. ఇక ప్రయాణాలు అనుకూలంగా ఉండవు. వాహన ప్రమాదాలు సూచించడం చెప్పుకున్నాము. ఆరోగ్యం గురించి చెప్పుకున్నాము. వ్యాపార ప్రయోజనాల గురించి చెప్పుకున్నాము. ఇక భార్యాభర్తల సంబంధాల గురించి కూడా వివాదాలు కొంచెం ఉండేది అనే దాని గురించి కూడా చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీరికి చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఈరోజు కొంచెం ఎక్కువ భావోద్వేగాలతో ఉంటారు ఈరోజు అనేది కనిపిస్తుంది. ఎక్కువ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి ఈరోజు ముఖ్యంగా అదే సూచన. ఇక పరిహారాల విషయానికి వస్తే విష్ణు పూజలు, విష్ణు ఆరాధన, దుర్గాదేవి ఆరాధన, సూర్య ఆరాధన కూడా మంచి శుభ ఫలితాలను సూచిస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఈ మేషరాశి వారికి క్లుప్తంగా. ఈరోజు వీరు చేసుకోవాల్సిన పరిహారాలు: కుజునికి సుబ్రహ్మణ్య ఆరాధన, అంటే తన సొంత కుజుడు రెండులో అంత అనుకూలంగా లేడు, దాని మూలంగా కూడా సూర్యారాధన మంచి శుభ సూచకంగా ఉంటాయి అనేది, మంచి మానసిక ప్రశాంతతను ఇస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశికి సప్తమంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈ వృషభ రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి: కృత్తిక నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం. ఈ 3 నక్షత్రాల వారికి కూడా ఈ గోచర ఫలితాలు వర్తిస్తాయి. వృషభ రాశి అధిపతి శుక్రుడు. ఇక్కడ చంద్ర సంచారం సప్తమంలో, చంద్ర సంచారంలో అనురాధ నక్షత్రం కాబట్టి ఇక్కడ చంద్రుడు అనురాధ అధిపతి శని, ఇదన్నమాట గోచార పరిస్థితులు. ఇక చంద్ర సంచారమైన ఈ విషయాల్లోకి వెళితే వృత్తిపరమైన విజయాలు ఉంటాయి. బలమైన కృషి ప్రయత్నాలతో వీరికి ఇది సాధ్యపడుతుంది ఈరోజు అనేది గ్రహించాలి. వీరు వైవాహిక జీవితం, సంబంధాలలో తక్కువ ప్రగతిశీలి వైఖరిని సూచిస్తుంది. అంటే విభేదాలు కూడా అవకాశాలు ఉంటాయి, నెమ్మదిగా పెరుగుతాయి. కాబట్టి రాజీ పడండి. ఎందుకంటే వీరికి విడిపోవటం కంటే కూడా వీళ్ళకి కలిసి ఉండేదే జాతకంలో ఎక్కువగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. కాబట్టి రాజీకి పడండి. ఇక విడిపోయే దారి లేదు కాబట్టి ఇక 100 ఏళ్ల ఆయుష్గా కాకుండా కొంచెం రాజీ పడటం నేర్చుకోవాలి, అవసరం ఎంతైనా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి. అయితే విదేశీ ఒప్పందాలు మరియు విదేశీ సంఘాల్లో నుండి కూడా వీరికి వ్యాపార లాభాలు ఉండొచ్చు అనేది కనపడుతుంది. ఇక విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలిస్తున్నాయి. ఒక పక్కన జీవితంలో ప్రేమ, శృంగారానికి ఎక్కువ ఈరోజు ప్రాధాన్యత ఇస్తారు వీరు. ఆరోగ్యకరమైన భాగస్వామి, సంతోషకరమైన సంబంధాన్ని, స్నేహపూర్వకమైన సంబంధాన్ని కూడా భాగస్వామితో కొనసాగిస్తారు అనేది కనపడుతుంది. ఇక ఈ సమయం ఆదాయం కూడా పెరుగుతుంది అని చెప్పవచ్చు. ఈరోజు మీ సామాజిక జీవితం కూడా ఈరోజు మెరుగుపడుతుంది అనేది చెప్పచ్చు. ఇక వ్యతిరేక లింగానికి సంబంధించిన, అంటే స్త్రీ పురుషుల కలయికలు కానీ స్నేహాలు కానీ ఎక్కువ పెరిగేది కనిపిస్తుంది ఈరోజు. వీరు ప్రయత్నించి విజయం సాధిస్తారు. ఈ చేపట్టిన పనులన్నిట్లోనూ కూడా విజయం లభిస్తుంది అనేది చెప్పవచ్చు. సానుకూలంగా ఉంటుంది ఒక మాట చెప్పాలంటే ఈరోజు వీరికి. అది
ఎక్కువ ప్రోత్సహిస్తుంది మంచిగా. ఈరోజు మంచి సంచారంగా అనేది చెప్పవచ్చు. ఇక భాగస్వామి కూడా మీకు సపోర్ట్ ఉంటారు మంచిగా. ఈ అవకాశం ఉంటుంది. విద్యార్థుల విషయానికి వస్తే కనుక విద్యార్థులకి మంచి ఇంకా రాణించే అవకాశం ఉంటుంది. వారు బిజీగా కూడా అవకాశాలు వస్తాయి, కానీ కొంచెంగా అవరోధాలు వచ్చినా ఆఖరికి సఫలీకృతం పొందుతారు అనేది కనిపిస్తుంది. మీకు విద్యార్థులు అయితే కనుక హైయర్ ఎడ్యుకేషన్ కాకుండా బిలో డిగ్రీ వాళ్ళకి విద్యార్థులకి వాళ్ళ చదువులకి వాళ్ళకి రాణించేది ఎక్కువగా కనిపిస్తుంది. సంతానం బాగుంటుంది అనేది చెప్పవచ్చు. అంటే ముఖ్యమైన పాయింట్లు వరకే కవర్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యం గురించి ఆరోగ్యం బాగుంటుందని చెప్పుకున్నాము. స్వల్ప లాభాలు మాత్రమే కనిపిస్తున్న ఉద్యోగంలో హోదా లభిస్తుంది, సామాజికంగా గౌరవం లభిస్తుంది అనే వాటికి కూడా బాగానే ఉంటుంది. మొత్తానికి ఈరోజు వ్యక్తి ఆనందంగా సంతోషంగా గడుపుతాడు అనేది ఈ వృషభ రాశి గురించి క్లుప్తంగా చెప్పుకోవటం జరుగుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక ఇష్ట దైవారాధన, శనికి తైలాభిషేకాలు ఏదైనా సరే ఈరోజు వీరికి మంచి శుభ సూచనలే కనిపిస్తాయి అనేది కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు బాగానే ఉంటుంది అనేది సర్వసాధారణం కంటే ఎక్కువగానే ఉంటుంది అనేది చెప్పవచ్చు. ఇక మిథున రాశి. ఈ మిథున రాశికి షష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది. మిథున రాశికి 6వ భాగంలో మిథున రాశి అధిపతి బుధుడు. మిథున రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. పునర్వసు నక్షత్రం, చిత్తా నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం. పునర్వసు నక్షత్రం 3వ నక్షత్రాల వారికి కూడా ఈ గోచార ఫలితాలు వర్తిస్తాయి. ఇక వివరాల్లోకి వెళ్తే వీరికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈరోజు ఈ సంచారం. విద్యార్థులను గెలవడానికి వ్యూహాన్ని ఇస్తుంది మంచిగా ఈ సంచారం. వైవాహిక జీవితం బాగుంటుంది. వృత్తి జీవితంలో విజయం కానీ ఆరోగ్యం మరియు ఆరోగ్యానికి కూడా బాగానే ఉంటుంది. అయితే వాహనం యొక్క ర్యాష్ డ్రైవింగ్ నుండి అదనపు కోపం మరియు హెచ్చరికలను ఈరోజు సూచిస్తోంది గ్రహరీత్యా. ఈ సమాచారం దానిని గ్రహించండి, అందుకోండి. ఈ కష్టపడి పనిచేయడానికి శరీర శ్రమకు కూడా అనుకూలంగా ఉంటుంది ఈరోజు అనేది చెప్పటం. గృహ జీవితంలో సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఆపోజిట్ పర్సన్స్ వాళ్ళతో ఆపోజిట్ వ్యతిరేక లింగం వాళ్ళతో సంబంధించిన కొంత ప్రమేయం కూడా వీరికి అపకీర్తిని ఇబ్బందుల్లోకి నెట్టేది కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి. మీ వెనక గోతులు తీసేవారిని మంచి బయటపడటానికి ప్రయత్నించండి. ఆరోగ్యం స్థిరంగా ఉన్నప్పటికీ కూడా ఆదాయ వ్యయాలలో మార్పులు ఉండొచ్చు. గౌరవనీయులు మీ శత్రువులు ఓడించడానికి కూడా ఇదే మంచి సమయంగానే కనిపిస్తుంది. ఈ కాలం పెట్టుబడులు కూడా మంచి లాభదాయకంగా మారుతాయి. ఇక భాగస్వామితో కూడా సమయాన్ని మంచిగా గడుపుతారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక విద్యార్థులు అనుకూలతలే కనిపిస్తున్నాయి. మంచి అనుకూలతలు విద్యార్థులు కూడా బాగానే ఉంటుంది ఈ సమయం అని చెప్పవచ్చు. ఇక వాహన ప్రమాదాలకి కొంచెం సూచనలు కనిపిస్తున్నాయి, కానీ త్రుటిలో తప్పిపోయేది కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మిథున రాశి వారికి ఎక్కువగా తరచుగా ప్రయాణాలు ఉండొచ్చు అనేది ప్రయాణాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రీత్యా అవ్వనివ్వండి, విదేశీ ప్రయాణాలు అవ్వనివ్వండి కూడా అవకాశం ఉంటుంది. విద్యార్థులు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి కానీ, కంప్యూటర్స్ కోర్సు నేర్చుకోవడానికి కానీ, ఆన్లైన్ కోర్సులు నేర్చుకోవడానికి కానీ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈరోజు వివిధ ఆర్థిక వనరుల నుండి కూడా ఆదాయం కనిపిస్తుంది. కుటుంబ జీవితం కూడా ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబంతో సఖ్యతగా ఉంటారు అనేది కూడా కనిపిస్తుంది. చర స్థిరాస్తి విషయాలకు కానీ, అమ్మకాలు కొనుగోలుకు కానీ సాధారణంగానే ఉంటుంది ఈరోజు అనేది చెప్పవచ్చు. ఇక మిథున రాశి వాళ్ళకి క్లుప్తంగా ఈరోజు ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక గురునికి కుజునికి పరిహారాలు, గురు పూజలు, సుబ్రహ్మణ్య ఆరాధన కూడా శ్రేయస్కరం అని చెప్పవచ్చు. ఇది ఈ మిథున రాశి వారి గురించి క్లుప్తంగా. ఇక కర్కాటక రాశి వారి గురించి. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు నుంచి 5వ స్థానంలో పంచమంలో చంద్ర సంచారం సాగిస్తున్నాడు అనురాధ నక్షత్రం మీద. నక్షత్రాధిపతి శని. ఇక చంద్రుడికి శనికి భేటీ. ఇక్కడ అయితే కర్కాటక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం. పునర్వసు గురువు పుష్యమి, అనురాధ పుష్యమి శని, ఆశ్లేష గురువు అధిపతి బుధుడు. ఈ గోచర ఫలితాలు వీరికి వర్తిస్తాయి అనేది చెప్పవచ్చు. అయితే ఈరోజు వివరాల్లోకి వెళ్తే మొండిగా, దూకుడుగా మరియు సమస్యలకు సంబంధించిన సమస్యలను ఈరోజు వీరు కలిగి ఉంటారు అనేది కనిపిస్తుంది.
పిల్లలు మరియు ప్రసవంకి కూడా ఈరోజు సాధ్యపడుతుంది. కానీ ఈరోజు వీళ్ళకి పిల్లలతో సంబంధించిన విషయాలపై దుష్ప్రభావాన్ని సూచిస్తుంది ఎక్కువగా ఈరోజు. దీన్ని అరికట్టే ప్రయత్నం చేయండి. విద్యార్థుల విషయంలో, సంతానం విషయంలో కూడా. డబ్బు విషయాలలో ఊహాగానాలు, సృజనాత్మకత మరియు ప్రేమ సంబంధాలలో బంధాలకి కనిపిస్తుంది ఎక్కువగా ఈరోజు ఈ చంద్ర సంచారం. మీ మేధస్సుపై కూడా కొంత ప్రభావం ఉంటుంది అనేది కనిపిస్తుంది. పనితీరులో కూడా కొంత కుంటుపడే అవకాశం, అభివృద్ధిని పరదంలో కూడా అందుకోలేకపోవడం, అంచనాలను వేయలేకపోవడం, మానసిక బాధలు, కడుపు నొప్పి, కంటి సంబంధిత సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఈరోజు వీళ్ళకి కనిపిస్తున్నాయి. ఏదేనికైనా అవకాశాలు రావచ్చు, అవకాశం కలగవచ్చు. ఏ దాని నుంచి అయినా సరే సమస్యను రావచ్చు అనేది కనిపిస్తుంది. ఇక ఒప్పందాలు ఏదైనా కుదుర్చుకుని ఉంటే కనుక వాటిలో కూడా అవి లాభదాయకంగా ఉండవు కాబట్టి ఈరోజు వాటిని పోస్ట్పోన్ చేసుకోవచ్చు. శ్రద్ధగా కృషి చేయండి. బాస్తోనూ, సహోద్యోగులతోనూ అందరితోనూ కూడా సత్సంగం కలిగి ఉండేలా ప్రవర్తించండి. ఇక ఉన్నత విద్యకి విద్యార్థులకి కూడా అనుకూలంగా లేదు అనేది స్పష్టం. ఇక్కడ ఆరోగ్యరీత్యా కూడా అంత బాగుండలేదు. ఈరోజు మీరు అనవసరమైన ఖర్చుల విషయాల్లో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. దుబారా ఖర్చులను వీటిని కూడా నియంత్రించుకోవాలి. ఈ సంచారం వలన ఎక్కువ అధిక ఖర్చులు అవుతాయి అనేది కనిపిస్తోంది. ఇక ఆచితూచి వ్యవహరించండి ఈ ఖర్చుల విషయాల్లో కూడా. ఈరోజు ఇంటిలో ఏదైనా శుభకార్యం నిర్వహించేందుకు కూడా ఈరోజు అంత అనుకూలంగా లేదు. అడ్డంకులు, సమస్యలు ఎదుర్కోవచ్చు కాబట్టి వాయిదా వేయండి. అయితే కొంతమందికి అనారోగ్య సూచనలు తీవ్రంగా ఉండవచ్చు. రాహు దృష్టి 9వ దృష్టి. ఈ రవి కర్కాటకంలో రాశిలోనే రవి సంచారం కర్కాటక రాశిలోనే రవి సంచారం జరుగుతున్నందువల్ల రాహు దృష్టి రవి మీద ఉండటం వల్ల గుండె జబ్బులు ఎవరైనా ఉన్నవాళ్ళు విషయంలో అయితే చాలా జాగ్రత్త తీసుకోవాలి ఈరోజు అనేది సూచించడం జరుగుతోంది. ప్రయాణాలు ఇబ్బందులు ఉంటాయి, వాయిదా చేసుకోవచ్చు. ఇంకా మతపరమైన విషయాలు అయితే కొంచెం అనుకూలంగా ఉండొచ్చు అనేది చెప్తుంది. ఇది క్లుప్తంగా కర్కాటక రాశి వారి గురించి. ఈ కర్కాటక రాశి వారికి చేసుకోవాల్సిన పరిహారాలు: సూర్యారాధన మేలు చేస్తుంది, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనేది. ఆదిత్య హృదయం, విష్ణు సహస్రనామాలు ఆర్థిక సంక్షోభానికి, ఇక మానసిక ఆందోళనలకు వీటికి సుబ్రహ్మణ్య ఆరాధన, ఇవన్నీ కూడా శ్రేయస్కరంగా ఉంటాయి అనేది. మనం దినచర్యలో రోజువారీగా మనం వీరందరినీ పూజిస్తూనే తలుచుకుంటూనే ఉంటాము కాబట్టి ఇష్టదైవ ఆరాధన మంచిది ఒక రకంగా, ఒక ముక్కలో చెప్పాలంటే. ఇది వీరి గురించి, ఈ కర్కాటక రాశి వారి గురించి. ఇక సింహరాశి. ఈ సింహరాశి అధిపతి రవి వ్యయంలో ఉన్నాడు, కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. వ్యయంలో ఈ గోచర ఫలితాలు వర్తిస్తాయని చెప్పవచ్చు. సింహరాశి నుండి చతుర్థంలో ఈ చంద్ర సంచారం జరుగుతుంది. చతుర్థ సంచారం వల్ల కొంత ప్రతికూల ఫలితాలు ఈ సింహరాశి వారికి కూడా అంత బాగుండదు అనేది చెప్పవచ్చు. ఇక చతుర్థంలో చంద్ర సంచారం వలన వీరికి, సింహరాశి వారికి కొంత ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతానం కొంచెం ఎడమెడ్డంగా ఉండొచ్చు, కొంచెం మాట వినకపోవడం కానీ, లేదా దూకుడుగా ఉండే స్వభావం కానీ, లేదా కొంచెం అధిక యాక్టివ్గా ఉన్నందువల్ల కూడా ఇబ్బందులే వస్తాయి. ఆటలలో కానీ, తోటి విద్యార్థులతో కానీ గొడవ పడటం లేదా దెబ్బలు తగిలించుకోవటం లాంటివి కనపడుతున్నాయి. వీరి విషయంలో జాగ్రత్తగా గమనింపులో ఉండాలి. ఇక ప్రమాదాలు సూచిస్తున్నాయి. సంతానానికి, విద్యార్థులకి అయితే వారికి ఈ విషయాన్ని శ్రద్ధ తీసుకోవాల్సిందిగా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వాహన ప్రమాదాలకి ఈ అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు వాయిదా వేసుకోండి. అయితే ఈరోజు సామాజిక సాంగత్యం ఉండదు ఈరోజు అని ఈ సంచారం సూచిస్తుంది. తల్లితో విభేదాలు కూడా ఉండొచ్చు. తల్లిగారి గురించి ఆలోచనలుగా కూడా వీరికి విభేదంగా అనిపిస్తాయి. ఈరోజు మాటలు వారితో కొంచెం, వారి విషయాలకి కొంచెం విభేదాలు, ఆలోచన రావటం కానీ, డైరెక్ట్గా విభేదాలు పడటం కానీ ఉండొచ్చు అనేది కనిపిస్తుంది. అయితే ఈ చంద్ర సంచారం వలన చతుర్థంలో జరుగుతున్నందువల్ల పనుల్లో అడ్డంకులు అడ్డుకుంటుంది. ఎక్కువగా వీరు పెట్టుబడులలో నష్టాలు చూస్తారు. ఈరోజు ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ఈ రవాణా సమయంలో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి అనేది సూచిస్తోంది గ్రహరీత్యా. వాహనాల విషయంలో అని ముందే చెప్పుకున్నాము. ఎప్పుడు సురక్షితంగా డ్రైవింగ్
చర్యలు చేపట్టాలి. అయితే కొంతమంది బంధువులు తల్లి వైపు నుండి మీకు ఇబ్బంది కలిగించవచ్చు అనేది కూడా కనిపిస్తుంది ఈరోజు. ఇక ఈరోజు ఎక్కువ ఖర్చులు, ఆర్థిక నష్టం కనిపిస్తున్నాయి. ఆచితూచి వ్యవహరించాలి కాబట్టి వీటిని కూడా అధిగమించవచ్చు, వాటిని అలా ప్రవర్తించుకుంటే అనేది కనిపిస్తుంది. కొన్ని పనుల వల్ల ఆటంకాలు కలగటం వల్ల కూడా ఈరోజు మీరు చిరాకుగా, గోచారం మిమ్మల్ని చిరాకుగా స్పందించేలా చేస్తుంది ఈరోజు. దాన్ని నియంత్రించుకోవాలి ఎక్కువగా. ఇదే కాదు, ఆఫీసుల్లో సీనియర్స్తో కానీ, ఇంట్లో పెద్దవారితో కానీ, బంధువులతో పెద్దవారితో కానీ, ఇరుగు పొరుగు వాళ్ళతో, సామాజికంగా పెద్దవారితో కానీ, ఎవరితో అయినా సరే తమ కంటే పెద్దవారి విషయంలో, అన్నదమ్ముల విషయంలో, అక్కా చెల్లెళ్ళ విషయంలో ఎవరితో అయినా సరే వాగ్వివాదాలకి దూరంగా ఉండాలి ఈరోజు. అది ఎంతో శ్రేయస్కరం. వాదనలకి దీనికి మూలంగా ఎక్కువ సమస్యలను తెచ్చిపెడుతుంది. మానసిక చికాకుగా అయిపోతుంది. విషయాల్ని ఉధృతం తెచ్చుకోవడం మూలంగా మన మానసికంగా ఆరోగ్య సమస్యలు తల ఎత్తవచ్చు అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఆరోగ్యరీత్యా చెప్పుకోవాలంటే కడుపు సంబంధిత, జీర్ణ సంబంధిత సమస్యలు కానీ ఏవైనా సరే వీటికి అవకాశం ఇవ్వకుండా ఈరోజు జాగ్రత్త పడండి. ఈరోజు ఏంటంటే విషయాలు ఆలస్యం అవుతాయి, పనులు ఆలస్యం అవుతాయి. చాలా ఓపికతో ఉండాలి. ఈరోజు ఎక్కువ ఆందోళన చెందేది కనిపిస్తోంది కాబట్టి ఆందోళన చెందకుండా ఈరోజు ఇంతే, ఈరోజు ఎలా ఉంది కాబట్టి వదిలేద్దాం అనేది సమన్వయపరచుకోండి. మీకు మీరే తగ్గించుకోండి ఆందోళనను. ఇక భార్యాభర్తల మంచి సంబంధాలు కూడా ఘర్షణలోకి కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. సమయం పాటించి ఓపికతో ఉండండి. సమాధానాలు ఓపికతో ఉండండి. మీ మీద మీరు కంట్రోల్ తెచ్చుకోండి. మాటను, నోరును జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి ఈరోజు అనేది కనిపిస్తుంది. ఆ మాట వల్ల కూడా అపార్థాలు, కలహాలు, గొడవలు కూడా తల ఎత్తవచ్చు అనేది కనిపిస్తుంది. ఇది సింహరాశి వారికి ఈరోజు కూడా వీరికి ప్రతికూలంగానే ఉంటుందనేది చెప్పవచ్చు. వ్యాపార భాగస్వామితో కూడా కొంచెం కలహాలు కలిగేది, అపార్థం కలిగేది ఉంది కాబట్టి ఈరోజు ఆ విషయాలు కొంచెం దూరంగా ఉండండి. ఆరోగ్య విషయాలకు చెప్పుకున్నాము. పిల్లల విషయాలు జాగ్రత్తగా ముఖ్యంగా ఉండాలనేది చెప్పుకున్నాము. దెబ్బలు తగిలించుకునేది ఉంటుంది, జాగ్రత్త పడండి. ఇక అనారోగ్య సమస్యలకి జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి ఎక్కువగా వివాదాలకి పోకుండా, కలహాలకి పోకుండా ఓపికతో సంయమనం పాటించండి. ఇది ముఖ్యంగా ఈరోజు క్లుప్తంగా చెప్పడం జరిగింది సింహరాశి వారి గురించి. ఇక ఆ పరిహారాల విషయానికి వస్తే కనుక వీరికి సూర్యారాధన, ఆదిత్య హృదయం చాలా శ్రేయస్కరం అనేది సూచించడం జరుగుతుంది. ఇక రవి కాబట్టి ఖర్చులు అధికంగా వ్యయంలో ఉన్నాడు కాబట్టి అధికంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వాహన ప్రమాదాలు కనిపిస్తున్నాయి. శ్రేయస్కరం హృదయం, సూర్యారాధన, ఆదిత్య హృదయం ఎంతో శ్రేయస్కరం. పఠనం, శ్రవణం అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ సింహరాశి వారికి ఈరోజు ప్రతికూలంగానే ఉందని చెప్పవచ్చు. ఇక కన్యా రాశి వారికి ఈ తృతీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. కన్యారాశి అధిపతి బుధుడు. కన్యారాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఇవి దీంట్లో నక్షత్రము హస్త నక్షత్రము, చిత్తా నక్షత్రము, ఉత్తర ఫల్గుని నక్షత్రము 3 నక్షత్రాల వారికి కూడా వర్తిస్తాయి ఫలితాలు అనేది చెప్పవచ్చు. ఇక తృతీయంలో చంద్ర సంచారం వీళ్ళను ఉత్సాహభరితంగా రోజు మొదలవుతుంది. ఏంటంటే వీరికి దృఢంగా, ధైర్యంగా ఉండేది ఈరోజు సంచారం వీళ్ళకి ఈరోజు మానసికంగా కలిగిస్తుంది. వీరి ప్రసంగంలో ఈరోజు స్పష్టంగా, ప్రభావశీలంగా మరియు ధైర్యంగా ఇతరులను ఆకట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండేలా ఈ సంచారం వీరికి ఈరోజు కల్పిస్తుంది. అయితే వీరు స్నేహితులు ఈరోజు శత్రువులుగా మార్చవచ్చు. వీరు స్నేహితులను కూడా శత్రువులుగా మార్చవచ్చు. వీరు మాటలను అదుపులో పెట్టుకోవాలి. కమ్యూనికేషన్లో కొంచెం ఏమాత్రం అటు ఇటుగా అయినా అజాగ్రత్తగా గమనించుకోవాలి, జాగ్రత్త పడాలి. కృషితో ధన లాభాలను పొందుతారు. ఎక్కువ కష్టపడేది కనిపిస్తుంది. అయితే కష్టపడితేనే చాలా విపరీతంగా కష్టపడతారు అనేది కూడా కనిపిస్తుంది. మొండి వైఖరితో తోబుట్టువులను మరియు కుటుంబ సభ్యులతో విభేదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా జన్మస్థలం నుండి దూరంగా ఉండటం వలన వృత్తి జీవితంలో చాలా ప్రయాణ అవకాశాలు, కష్టపడి చేసే ప్రయత్నాలలో విజయాలు అందుకుంటారు అనేది కనిపిస్తుంది.
ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఈరోజు వీరికి అయితే నిర్ణయాలలో మార్పులు అనుకూలంగా ఉండవు. ఈరోజు ముందే ఆలోచించి నిర్ణయాలు చేయాలి. ఒకసారి అనుకున్న తర్వాత దానిని మార్పులు చేర్పులు చేయడానికి అంత ఫలితాలు ఉండవు. దాని నుంచి వ్యతిరేక ఫలితాలే వస్తాయి కాబట్టి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఆరోగ్యం మెరుగుదల కనిపిస్తుంది. స్నేహితుల బంధువులతో కూడా అందరితో కూడా మద్దతు ఇస్తారు. ఈరోజు మీకు కార్యాలయంలో బాస్ నుండి కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది. మంచి ప్రమోషన్స్ కనిపిస్తున్నాయి. కష్టపడి పనిచేస్తారు. భాగస్వామితో కూడా స్నేహబంధంగా ఉంటారు. తక్కువ దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకోవడానికి ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. గృహ సంబంధిత నిర్మాణాలకు కానీ అనుకూలంగా ఉంటుంది. గృహాలు ఎప్పటి నుంచో ఎదురు చూసే సొంత ఇంటి కల కూడా నెరవేరవచ్చు అనేది కనిపిస్తుంది. ఈరోజు దానికి అనుకూలమైన ఆలోచనలు కానీ నిర్ణయాలు కానీ ప్లాన్ చేసుకోవటం కానీ ఏదైనా దానికి సంబంధించిన వ్యవహారాలు ముందుకు నడపటానికి కానీ ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు. అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు కూడా బాగుంటుంది ఈరోజు అనేది చెప్పవచ్చు. విద్యార్థులు వారి చదువులకు అవకాశాన్ని వాతావరణం కనిపిస్తుంది అనేది చెప్పవచ్చు. వ్యాపారం నిమిత్తం ప్రయాణాలు కూడా సూచిస్తున్నాయి అనేది కనిపిస్తుంది. ఈరోజు ఎక్కువగా ద్రవ్య లాభాలకి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ విధంగా అయినా సరే వివిధ వనరుల నుండి కూడా ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ఆదాయాన్ని అందుకోవాలని ఎక్కువ కృషి చేస్తారు అనేది కనిపిస్తుంది. ఈరోజు వ్యాపారులకి పెట్టుబడులకి ప్రారంభానికి నూతన ప్రాజెక్టు ప్రారంభానికి కూడా బాగుంటుంది చెప్పచ్చు. స్నేహితులతోని బంధువులతోని ఇరుగు పొరుగు వారితో అందరితో కూడా సంబంధాలు మెయింటైన్ చేస్తారు. ఈరోజు చాలా ప్రోత్సాహకరంగా ఉత్సాహభరితంగా ఉంటారు. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు వీరు బాగా రాణిస్తారు అనేది చెప్పవచ్చు. ఇక ఇది కన్యా రాశి వారి గురించి క్లుప్తంగా ఈరోజు వీరికి చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక గురునికి కుజునికి కూడా కేతువుకి రాహుకి కూడా పరిహారాలు చేసుకోవచ్చు. స్తోత్ర ఆరాధన పఠనం మంత్ర పఠనం ఆరాధన ఏదైనా సరే సూచించడం జరుగుతుంది. ఇది కన్యా రాశి వారి గురించి. ఇక తులారాశి. ఈ తులారాశి అధిపతి శుక్రుడు. తులారాశికి ద్వితీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. వీరికి తులారాశి అనుకూలంగా ఉండదు. వీరికి చాలా ప్రతికూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ద్వితీయ చంద్రుడు అనుకూల ఫలితాలను ఇవ్వడు. తులారాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. విశాఖ నక్షత్రం, స్వాతి నక్షత్రం, చిత్తా నక్షత్రం. ఈ 3 నక్షత్రాల వారికి కూడా ఈ గోచార ఫలితాలు వర్తిస్తాయి అని చెప్పుకోవాలి. అయితే కుటుంబ బాంధవ్యాలలో సంబంధాలలో వైరుధ్యం కలుగుతుంది వీరికి ఈరోజు. ఎందుకంటే శని కష్టపడేవాడు. ఎక్కువ డబ్బు విషయాలలో ఒత్తిడి ఉంటుంది అనేది కూడా కనిపిస్తుంది. ఇతరుల నుండి ఉన్నతమైన నైతికతను వీరు ఎక్కువగా ఆశిస్తారు. కానీ ఆ సూత్రాలకి వీరు కట్టుబడి ఉండటంలో విఫలమవుతారు ఈరోజు వీరు అనేది కనిపిస్తుంది. దాని మూలంగా ఏంటంటే ఇతరులు విసిగి వీరికి ఎక్కువగా మద్దతు ఇవ్వరు. సహాయ సహకారాలు అందించడంలో కూడా విఫలము అవుతారు. వీరు వారి సహాయాలను పొందటంలో కూడా అనేది కనిపిస్తుంది. కొంత అసంతృప్తిని అనుభవిస్తారు ఈ కాలంలో. తోటి ఉద్యోగస్తులు పెద్దగా సహాయం చేయరు. తగాదాలు వాదనలు పెంచుకోవడం మూలంగా వీరు విషయంలో కొంచెం నిర్లిప్తంగా ఉంటారు. వెనకాల మాట్లాడుకునేది కూడా అగౌరవంగా కూడా ప్రవర్తించే అవకాశాలు కూడా లేకపోలేదు. సామాజిక జీవితం కూడా అంత స్ఫూర్తిదాయకంగా కనిపించడం లేదు. ఇక నిరాశాభావం మీ ఆలోచనలను వ్యాపింపచేస్తుంది. ఈ కారణాల వల్ల కొన్ని కంటి సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. మీరు కొన్ని ఆర్థిక అవాంతరాలను కూడా ఎదుర్కోవచ్చు. ప్రయాణం చేయడానికి ఇది ఉత్తమ సమయం కూడా కాదు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే గనక వారికి చదువులో కొంచెం బద్ధకంగా ఉండొచ్చు. చదువులో వెనకబడేది ఎక్కువగా కనిపిస్తుంది. శ్రద్ధ లేకపోవటం కానీ వాయిదా వేయటం కానీ అనారోగ్య సూచనల వల్ల కానీ జరగవచ్చు. వారి విషయంలో శ్రద్ధ తీసుకోండి. ఇక వాహనాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా వీరికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. ఈరోజు వీరికి అనవసరమైన ఖర్చులు, ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి.
ప్రయాణాలు వాయిదా వేసుకోవచ్చు. ఈరోజు వీరికి శరీర సౌఖ్యం కొంత కొరత పడవచ్చు. ఆసుపత్రి సందర్శన, వైద్యుని సలహాలు ప్రతి అశ్రద్ధ చేయకూడదు అనేది కనిపిస్తుంది. వాద్యాల నుండి దూరంగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కువగా వాహన ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఈ వాహన ప్రమాదాలను చదువుతున్నారు. ఈ జన్మజాతకంలో ఇతర గ్రహాలు కలయికను బట్టి కూడా ఏదో ఒక రోజున గోచారంలో గోచరిస్తుంది అంటే అది సంచరించే పరిస్థితులను బట్టి ఆ సంచారంలో కరెక్ట్గా జన్మజాతకంలో కూడా మ్యాచ్ అయితే అది ఈవెంట్ జరగవచ్చు అనేది సూచించటం. గోచారంలో అనుకూలంగా లేనప్పుడు చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు జరుగుతాయి వాహన ప్రమాదాలు అని కాదు ఇక్కడ అనేది గ్రహించాలి. ఇక జన్మ జాతకంలో లెక్కింటే ఇది జరగదని చెప్పుకున్నాం కదా. ఇక గోచర ఫలితాలు, పరిహారాల విషయానికి వస్తే కనుక కుజుడికి, గురునికి గురు పూజలు, గురు దత్తాత్రేయ ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, ఇష్టదైవ ఆరాధన, సూర్య ఆరాధన, మంచి ఆరోగ్యాన్ని కలిగించడానికి విష్ణు సహస్రనామాలు, సుబ్రహ్మణ్య ఆరాధన, ఆంజనేయ, హనుమాన్ చాలీసా ఆరాధన, ఇలా ఏవైనా సరే మనకు తోచినవి రోజు మనం చేసుకోగలిగినవి కార్యక్రమాల్లో ఉండే ఈ ఆధ్యాత్మికంగా ఏదైనా సరే మంచి మార్గాలు మంచి అవకాశాలు ఇస్తాయి అనేది సూచించటం జరుగుతుంది.